మాట్లాడుకున్నాం. ఉమ్, 5 సంవత్సరాల పాటు ఒక అవినీతి అరాచక పరిపాలన మన రాష్ట్రంలో జరిగింది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదంతా ముఖ్యమంత్రి అయ్యారో, ఉమ్, ముఖ్యమంత్రి అయిన తెల్లవారుజాము నుంచి అమరావతిలో ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టింది. సాయి, ఆయన కారు కూలిపోయే స్టార్ట్ చేశాడు. ఏసీ సాయి, నాకు తెలియలేదు. సార్ మ్యూట్ లో పెట్టండి. ప్రసాద్ గారు ఏసీ మాట్లాడుతున్నారా? ఆయన నేను మ్యూట్ లో పెట్టుకోలేదు. మీరు కాదు, మన ప్రసాద్ గారి వాయిస్ వస్తుంది. అదే. సో అది ప్రజావేదిక కూల్చివేతతో మొదలైనటువంటి అరాచక పరిపాలన విశాఖపట్నంలో పెద్ద పెద్ద రాజమహల్స్ కట్టించే స్థాయి వరకు కూడా వెళ్ళిపోయింది. ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయటం మాత్రమే కాదు, దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పట్ల కూడా వివక్ష చూపిస్తూ, కులాలుగా మతాలుగా విడగొడుతూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగజేసినటువంటి పరిస్థితి మనం 5 సంవత్సరాల పాటు చూసాం. మరీ ముఖ్యంగా మద్యం కుంభకోణం ఏదైతే ఉందో, అదేవిధంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని, అది పోలీసు వ్యవస్థ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ వ్యవస్థలు కానివ్వండి, ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేసుకుంటూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా వాళ్ళు ఏ రకంగా చేశారో మనం చూసాం, ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అక్కడ ఉన్నప్పుడు. సో ఈ రకంగా చూస్తే ఎన్నో రకాలైనటువంటి అవినీతికి వాళ్ళు తెరలేపారు. మైన్స్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, అదేవిధంగా మందు విషయం కానివ్వండి, అన్నిట్లోనూ కూడా ఎన్నో రకాలుగా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారు. దానికోసమే ఇవాళ ప్రజలందరూ కూడా 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా తీసుకొచ్చిన తదుపరి ఇమ్మీడియట్ గా వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇటువంటి పరిణామాల కోసం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని రూపు మాపాలి అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఇటువంటి తప్పులన్నింటిని కూడా సరిచేసి రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది అని చెప్పి వాళ్ళు ఆశించారు. కొంత తొందరపాటుతోటి కొంతమంది ఇంతకుముందే సోదరులు చెప్పారు, చాలా మంది కామెంట్స్ కూడా చేశారండి. కామెంట్స్ చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అసలు రాష్ట్రం గాడిన పెట్టడం కోసం ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా ఒక సరైనటువంటి దిశగా తీసుకెళ్లేదానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ అమరావతి పునర్నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్, ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను అవన్నీ కూడా చెప్పట్లేదు, అనేక ప్రాజెక్ట్స్ ని కూడా వాళ్ళన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక గాడిని పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఒక సమగ్రమైన అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు, అదే విధంగా జరిగేటటువంటి అడ్మినిస్ట్రేషన్ ఒక సిస్టమేటిక్ గా ముందుకు వెళ్లాలని ఉద్దేశంతో దానికి మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి, గతంలో చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, అరాచకం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుతూ ఇవాళ మళ్ళా రాష్ట్రాన్ని ఒక సిస్టమైజ్ చేసేటటువంటి ప్రక్రియ. దానిలో భాగంగా ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ కానివ్వండి, లేకపోతే రాజ్ శశిరెడ్డి లాంటి ఒక అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యాపారవేత్త కానివ్వండి, వీరందరూ కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే రాజ్ శశిరెడ్డిది ఏ రకంగా అతను పారిపోయి తప్పించుకొని అందరికి కూడా దూరంగా వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా గోవాలో తలదాచుకున్నాడు. అతను అరెస్ట్ చేస్తారు అని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో ఇమీడియట్ గా తను నేను సరెండర్ అయిపోతాను అని చెప్పి ఒక కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ ద్వారా తను చేసినటువంటి వీడియోని అమెరికా పంపించి మళ్ళా అమెరికా నుంచి ఆ పోలీస్ ఆఫీసర్స్ కి పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఒక వ్యవస్థ ప్రాపర్ గా వెళ్తున్న సందర్భంగా సిట్ అధికారులు వీటన్నిటిని కూడా ముందుగానే పసిగట్టి, అతని యొక్క ఆలోచనను కూడా పసిగట్టి, అతను వేరే దేశాలకి కూడా ఎస్కేప్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన్ని ముందుగానే ఐడెంటిఫై చేసి రాజేష్ రెడ్డి అనే పేరుతో మార్చుకున్నప్పటికీ కూడా అతన్ని ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటికి రావడానికి అతను సిద్ధపడలా. అటువంటి ఆయన్ని అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీస్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి అతను అరెస్ట్ చేయడం, తీసుకొని రావడం, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్ట్రీమ్ లైన్ చేయడంలో భాగం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పబ్లిక్ సర్వీస్